చేస్తోంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 31వ తారీఖున శుభవార్త వింటారు అని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. కొత్తగా 3000 బస్సుల కొనుగోలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్పెషల్ మీటింగ్ ని కాల్ఫర్ చేస్తారని చెప్తున్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం 43,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీలో కొత్త నియామకాలన్నీ బంద్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా 1000 నియామకాలు చేపట్టడానికి రేవంత్ సర్కారు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 3000 బస్సులు కొనబోతున్నట్టుగా తెలుస్తోంది. 31న శుభవార్త వింటారు అని చెప్తున్నారు. 3000 నియామకాలు చేపట్టే దిశగా రేవంత్ సర్కారు ముందుకు వెళుతోంది. ఇది ఖచ్చితంగా నిరుద్యోగులకు శుభవార్త అని చెప్తున్నారు. మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, ఆర్టీసీలో ఉద్యోగాల నియామకానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, నిరుద్యోగులకు అటు ఆర్టీసీ కూడా శుభవార్త చెప్పింది. ఆర్టీసీలకు సంబంధించి కూడా అటు తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్తగా నియామకాలు చేపట్టాలి. దాదాపుగా 3000 బస్సులను కొనుగోలు చేసి దానికి సంబంధించి కూడా 3000 మంది ఒకవైపు కూడా కొత్తగా ఉద్యోగాలు కూడా నియమించాలని చెప్పి కూడా ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీ కసరత్తు అయితే మొదలుపెట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. ఈ నెల 31న కూడా ఆర్టీసీకి సంబంధించి కూడా ఒక కొత్త శుభవార్త వింటారా అని చెప్తూనే ఇప్పటికే ఆర్టీసీకి అనేక బస్సులను కొనుగోలు చేయాలి. దాదాపుగా 3000కు పైగా కూడా బస్సులను కొనుగోలు చేయాలని చెప్పి కూడా ఆర్టీసీ ఇప్పటికి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విడతల వారీగా బస్సులను అయితే కొనుగోలు చేస్తుంది. ఒకవైపు ఆర్టీసీ మీద ఎప్పుడైతే గత 10 ఏళ్ళుగా కూడా ఒకవైపు కొత్తగా నియామకాలు అయితే లేవు, కానీ ఉన్నవారు రిటైర్డ్ అవుతూనే వస్తున్నారు. ఉన్నవారి మీద పనిభారం ఎక్కువ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఆర్టీసీ మనుగడనే కష్టమవుతుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అటు దీనికి సంబంధించి కూడా ఉచిత మహిళలకు కూడా ఫ్రీ బస్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. కాబట్టి దీంట్లో కూడా ఎక్కువ కూడా బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకున్న వారి సంఖ్య పెరిగింది, బస్సుల సంఖ్య తగ్గిందనే ఆరోపణలు ప్రభుత్వం పైన అనేక వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి బస్సుల సంఖ్య కూడా పెంచి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కూడా ఉద్యోగ భర్తీలను దానికి సంబంధించిన ఎక్కడెక్కడ ఏ శాఖలు ఆర్టీసీకి సంబంధించినటువంటి కండక్టర్స్ కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, డిపోకి సంబంధించి ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మెకానిక్తో పాటు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు కూడా నియామకాలు చేపట్టి తగిన స్టాఫ్ ఉంటేనే పూర్తి స్థాయిలో బస్సులను కూడా నడిపించగలుగుతాం, ఆర్టీసీని కూడా లాభాల్లోకి తీసుకురాగలుగుతామని చెప్పి కూడా ప్రభుత్వం దీనిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే సమాచారం. రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దీనిపైన కూడా కీలక సమావేశం నిర్వహించి దీనికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించి కూడా ఒకవైపు కారుణ్య నియామకాలు సైతం కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు కూడా నెమ్మదిగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కారుణ్య నియామకాలే కాకుండా కొత్తగా సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో నివేదిక అటు మంత్రికి ఇచ్చారు. మంత్రి అటు సీఎం ముందు కూడా ఫైల్ ఉంచినట్టయితే సమాచారం. మరి దీనికి సంబంధించి మాత్రం కొత్తగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్టీసీ పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి డ్రైవర్లు, కండక్టరే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నట్టు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఇతర విభాగాల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పోస్టులు అన్నిటి కూడా తొందరలోనే ఒకవైపు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా కూడా నియామకాలు కూడా చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోహిత్, రైట్ శ్రీధర్, నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తోంది. ఆర్టీసీలో 3000 నియామకాలు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 31న ఉద్యోగుల భర్తీకి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు అని పొన్నం ప్రభాకర్ అంటూ ఉన్నారు. 3000 నియామకాలు చేపట్టే దిశగా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తోంది. కొత్తగా కొన్ని వేల బస్సులను 3000 బస్సులను కొత్తగా కొనుగోలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు అని చెప్తున్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం 43,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీలో కొత్త నియామకాలు ఏమీ జరగలేదు. కొత్త నియామకాలన్నీ బంద్ అయ్యాయి. ఇప్పుడు 3000 బస్సులను కొనటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3000 పోస్టుల భర్తీకి కూడా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 31వ తారీఖున గుడ్ న్యూస్ వింటారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఆర్టీసీ మంత్రిగా మాట్లాడినప్పటికీ మీ అందరితో కలిసి పెరిగినటువంటి వాడిగా, చదువుకున్నటువంటి వాడిగా, ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ఒక కుటుంబంలాగా పెరిగినటువంటి వాళ్ళు. కరీంనగర్ అనేది మాతృగడ్డ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోటి
పూర్తి కుటుంబ స్థాయి పరిచయాలు ఉన్నటువంటి సందర్భంగా ఆర్టీసీ తోటి అనేక సందర్భాలు ఇక్కడ మా మాజీ ఆర్టీసీ చైర్మన్ గారు 2 సార్లు ఇక్కడి నుంచి ఉండడం వల్ల ఆర్టీసీ తోటి కూడా ఎప్పుడు కూడా అనుబంధం ఉండేది. అటువంటి ఆర్టీసీ సంబంధిత శాఖకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కావడం వల్ల ఆర్టీసీకి సంబంధించి కొన్ని పటిష్టత చేయడానికి అంశాలు తీసుకోవాలనే ఆలోచనతో గత 4 సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఎండీగా సమర్థవంతంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు తీసుకుపోతున్నటువంటి సజ్జనార్ గారు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజు గారు కావచ్చు, దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఆర్ఎంస్, డివిఎంస్, డిఎంస్ సిబ్బంది 43 లక్షల మంది, 43,000 మంది ఎంప్లాయీస్, అది కూడా నిబద్ధతతోటి క్రమశిక్షణగా ఉండేటువంటి కాకి బట్టలు వేసుకొని ఇలా ముందుకు పోయేటువంటి విధంగా ఉన్నటువంటి మొత్తం సిబ్బంది అంతా కలిస్తే లక్షలాది మంది ప్రయాణికులకు లక్షలాది కిలోమీటర్లు ఎక్కడ కూడా ఏదో అడపా తడప చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఇంత పెద్ద వ్యవస్థను ముందుకు తీసుకుపోతా ఉన్నటువంటి దానికి విజయవంతం కావడానికి కారకులంతా సిబ్బంది, ప్రజలు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా రవాణా సంస్థలు ఆర్టీసీకి ఉన్నటువంటి నిబద్ధత, ఆర్టీసీ నిర్వీర్యం కాకుండా ఉండాలనేటువంటి మాట చెప్పడంతో దీనికి అనేక సంబంధిత సమీక్షలు నిర్వహించుకొని ఆర్టీసీకి తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సగం బస్సు పోవడమో, పావు బస్సు పోవడమో, ఆర్టీసీ గతంలో జరిగిన నిర్ణయాల వల్ల కొద్ది ఇబ్బందులు ఉన్నప్పటికీ మొన్న డిసెంబర్ 9 నాడు రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం చేసినప్పటి నుండి ఆర్టీసీ బస్సులన్నీ కూడా కిక్కిరిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. దాదాపు పూర్వ వైభవం వచ్చింది. ఆర్టీసీ ఏడువైనా బస్టాండ్ కలకల, బస్సులు నిండా, బస్సుల కొరకు సీట్ల కంటే ఎక్కువ మంది వేడి చేయడము, రాజకీయ నాయకులకు బస్సులు కావాలి అని డిమాండ్ పెరగడము, తద్వారా పని వర్క్ లోడ్ కూడా పెరిగినప్పటికీ అన్ని స్థాయిల్లో వారికి ఉండే అసహనాన్ని బయటపడకుండా ప్రయాణికుల సౌకర్యమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్ల, కండక్టర్ అందరూ కూడా మరొక్కసారి సంస్థ యొక్క సంబంధిత మంత్రిగా వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. దాదాపు సంస్థలో పనిచేసే దాంట్లో 85% డ్రైవర్లు, కార్మికులు, కండక్టర్లే. ఒకవేళ వాళ్ళందరికీ ఈ మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించే అంశం లోపల భాగస్వామ్యం లేకుంటే ఇబ్బంది కలిగేది ఈరోజు. ఎందుకంటే ఓవర్లోడ్ తోటి బస్సులు పోతా ఉన్నాయి. టికెట్ల ఇవ్వడం కావచ్చు, బస్సు నడపడం కావచ్చు, చాలా లోడెడ్ వర్క్ లోడ్ పెరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మీరు అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఆ దిశలోనే బస్సుల సంఖ్య పెంచాలని, ఉద్యోగాల సంఖ్యలు పెంచాలని, రూట్లు కొత్త కొత్త రూట్లకు బస్సులు తీసుకుపోవాలని ఒక ప్రణాళిక తీసుకోవడం జరిగింది. మొన్న ఈ మధ్యలో దాదాపు 1000 బస్సులకు సంబంధించినటువంటి డెలివరీ, అంటే వాటి బస్సులు రావడము, బాడీ బిల్డింగ్ దాదాపు నెలకు 50-70 బస్సులు వస్తూ ఉన్నాయి. మొన్న